వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ మాసమందు మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది? ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం. ఈ మాసమందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు, ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం, చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం, కుజుని యొక్క స్థితిగతులు, రవి యొక్క మార్పు, ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే 10వ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది. అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న రుజు మార్గంలో ఉన్న తులారాశిలోనే బుధుని యొక్క సంచారం ఉన్నది. అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు, గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు, శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు. కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో 28వ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు, అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు. ఇవి ఫిక్స్డ్గా ఉండేటువంటి గ్రహాలు. వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు. అంటే మీరు గమనించండి, గురుడు, రాహువు, కేతువు, శనేశ్వరుడు, కుజుడు, బుధుడు, అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు. మిగతా గ్రహాలు అంటే పర్టికులర్గా రవిగ్రహం యొక్క స్థితిగతులను కనుక మనం పరిశీలన చేస్తే 16వ తారీఖు వరకు తులారాశి యందు, 16వ తారీఖు తర్వాత వృశ్చిక రాశి యందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ మార్పు ప్రభావితం చెందిస్తూ ఉంటుంది. గురుని యొక్క అతిచారము, శని యొక్క వక్రగతి ముగింపు, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో. కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహగతులు నవంబర్ నెలలో ఉండేటువంటి ఫలితం మనం చెప్పడానికి వాటి యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే, శనేశ్వరుని యొక్క స్థితి ఏలినాటి శని, ఆయన ప్రతికూలమే. అర్ధాష్టమ గురుడు ప్రతికూలమే. అష్టమ రవి, అష్టమ కుజుడు, సప్తమ రవి, సప్తమ బుధుడు, సప్తమ శుక్రుడు ప్రతికూలమైనటువంటి గ్రహాలే. కాబట్టి ఈ మాసం మొత్తము కూడా కేవలం రాహువు చంద్రుడి యొక్క ఫలితాల మీద మాత్రమే మేషరాశి వారు ముందుకు వెళ్ళాలి. ఇంకా చెప్పాలి అంటే ఈ నెలాఖరులో శని యొక్క వక్రగతి పూర్తి అయిపోతే శనేశ్వరుని యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా పడుతుంది. కాబట్టి నెలాఖరికి వచ్చేటువంటి పరిస్థితులు కొంత ఇబ్బందికరంగానే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మేషరాశి వారు పరిశీలన చేయండి. 7 నుండి 8 గ్రహాలు కొంత వ్యతిరేకమైనటువంటి మిశ్రమమైనటువంటి స్థానాల్లోనే ఉన్నాయి. రాహు ఒక్కరు మాత్రమే లాభస్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి గ్రహంగా ఈ రాశికి చెప్పుకోవచ్చును. కాబట్టి ఇది కొంత సెన్సిటివ్గా ఉండేటువంటి మాసము. ఈ మాసంలో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సప్తమ స్థానమందు రవి, బుధుడు, శుక్రుడు, అష్టమ స్థానమందు కుజుడు, అష్టమ స్థానమందు శుక్రుడు, అర్ధాష్టమ గురుడు, వ్యయస్థాన స్థితి శనేశ్వరుడు. అంటే ఈ గ్రహస్థితి అంతా దేని మీద ఇంపాక్ట్ చూపెడుతోంది? కుటుంబ పరిస్థితులు. సామంత జన విద్వేష దారా పీడా సుతామయం అన్నది శాస్త్రం. కుటుంబపరమైనటువంటి విషయాలు ఈ మాసంలో ఎక్కువ ప్రభావితాన్ని చూపించి మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు రావడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంత కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇది అవకాశాన్ని ఇవ్వదు ఈ గ్రహస్థితి. ఎందుకంటే ఒక రాహువు యొక్క బలం మీదే ఆధారపడి ఉన్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి విషయాలు, గోవా జిగజ సంఘానం క్షీరాన్నాది సుభోజనం, ఏకాదశ స్థానముందు రాహు కొంత పరపతిని కొంత హోదాని ఇస్తాడు. అయితే ఆ పరపతిని హోదాని కాపాడుకోవడానికి కావలసినటువంటి క్యాడర్ కానీ తెలివితేటలు కానీ స్థితి కానీ రాహు ఇవ్వడు. అంటే వాటన్నిటి కోసం మీరే కష్టపడాలి. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక పెద్ద ఆఫీసర్ కింద ఉన్నారనుకోండి, ఆ ఆఫీసర్ కింద ఉన్నదే అందరికీ కనబడుతుంది, కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టాలి, దానికి ఎంత మనం ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి విషయాలు ఎవరికి కనబడవు. అటువంటివి ఎక్కువ బాధిస్తూ ఉంటాయి. పైకి హోదా ఉంటుంది కానీ వెనక బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. మేషరాశి వారిది ఎలా ఇదే రకమైనటువంటి పరిస్థితి. పైకి కనిపించేటువంటిది వేరు, వెనక ఉండేటువంటి బాధలు వేరు. అది చెప్పినా కూడా ఎవరికీ అర్థం కాదు, అది చెప్పుకోవడానికి కూడా అంత ఇదిగా ఉండదు.
ఈ మాసం అంతా ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది. విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, అలాగే మార్పులు, స్థానం మార్పులు, లేదా మీరు పనిచేసేటువంటి ఉద్యోగంలో మార్పులు, పని వేళల్లో మార్పులు, కంపెనీల్లో మార్పులు, ఏదో ఒక మార్పు ఇబ్బంది పెడుతుంది. అలాగే కుటుంబం యొక్క సపోర్ట్ ఉండదు, మానసికమైనటువంటి ఆనందం ఉండదు. ఏంటంటే ఇంత నెగటివ్ వచ్చింది అంటే ఇది కారణం ఏంటి అంటే కొన్ని గ్రహాలు కూడా యోగించడం మానేసాయి. ఉదాహరణకి రవి కానీ కుజుడు కానీ చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్. అంటే శని గురుడు ప్రతికూలంగా ఉన్నా కూడా రవి కుజులు యోగిస్తే ఒక నెల 2 నెలల పాటు వెళ్ళిపోతుంది గ్రహస్థితి, అంత ఇబ్బంది పెట్టదు. కానీ ఆ 2 గ్రహాలు ప్రతికూలమైపోయాయి. సప్తమ అష్టమ స్థానాల్లో ఉన్నారు రవి కుజుడు, ఇద్దరు అష్టమంలోనే ఉన్నారు నెల 16వ తారీఖు దాటిపోతే. కాబట్టి మేషరాశి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత చెడు చెప్తున్నాము అని అనుకోకండి. ఇది ఒక మార్గనిర్దేశకంగా భావించండి. ఈ మాసాన్ని చాలా సెన్సిటివ్ గానే స్వీకరించండి. ఈ మాసంలో చేసేటువంటి ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చెయ్యండి. ఎవరి సలహాలు ఎవరి సూచనలు పాటించనక్కర్లా, మీకు మీరుగా మనసులో అనుకోండి. మీ గురువుల యొక్క దగ్గర ఆ విషయాన్ని విన్నవించండి, వారి యొక్క సలహా తీసుకోండి, తల్లిదండ్రుల యొక్క సలహా తీసుకోండి. వారు మీకు చక్కగా ఉన్నట్టు చెప్పగలుగుతారు. అలాగే మరి ఈ మాసంలో శనేశ్వరుడి యొక్క వక్రత్యాగము కూడా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఎక్కువ భగవదారాధన చేయండి. ఇది కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు అసలు ఈ గ్రహస్థితి నుండి పూర్తి స్థాయిలో బయటపడడానికి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి దీపం పెట్టండి. అది సాయంత్రం అయితే సాయంత్రం, పొద్దున్నైతే పొద్దున్న. ప్రతిరోజు శివుణ్ణి గనక చూడగలిగితే ఈ గ్రహస్థితి నుండి తేలిగ్గా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితుల్లో అటు గురుని యొక్క బలం లేదు, అలాగే కుజుని యొక్క బలం లేదు, శుక్రుని యొక్క బలం లేదు. ప్రత్యేకించి ఈ రాశి వారికి బుధ బలం కూడా కొంత తక్కువగా ఉన్నది. వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు మాసం చివరిలో కొంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. దశమంలో ఉండేటువంటి రాహు కొంత మంచి స్థానంలో ఉన్నారు. ఇవి మెయిన్గా మనం ఈ గ్రహాల తాలూకు స్థానాలను పరిశీలన చేస్తే రాహు యొక్క బలం మీద, అలాగే 16వ తారీఖు వరకు రవి యొక్క బలం మీద, 16వ తారీఖు దాటాక బుధుని యొక్క బలం మీద, కేవలం ఆ బలాల మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. గత మాసంలో అలా కాదు. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు, గురుడు, ఇలా 7 నుండి 8 గ్రహాలు యోగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి వృషభ రాశి వారికి. ఈ నవంబర్లో అలా లేదు గ్రహస్థితి. గురుబలం తగ్గిపోయింది. శనేశ్వరుడు యోగించే స్థితిలో ఉన్న వక్రగతిలో ఉండడం వల్ల ఆయన అనుకూలమైన ఫలితాలు ఇవ్వలేకపోతున్నారు. రాహు దశమంలో ఉండి యోగిస్తూ ఉన్నారు. రవి 16వ తారీఖు వరకు 6వ స్థానంలో ఉన్నారు. కాబట్టి చూడండి, రాహువు రవి, లేకపోతేనేమో బుధుడు రాహు, ఇలా ఈ 2 గ్రహాల యొక్క బలమే. ఎది చూసినా 2 గ్రహాల యొక్క బలమే. కాబట్టి గత మాసం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇందులో ఆశించడానికి లేదు. కాబట్టి ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి వృషభ రాశి వారు. వారు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఖర్చులు, కుటుంబ వ్యవహార శైలి, మాట్లాడేటువంటి తీరు, అలాగే వ్యవహార శైలి, ఇవన్నీ కూడా చాలా ప్రభావితం అవుతాయి. ఈ గ్రహస్థితిలో భాగంగా కొంత మాట జారేలా చేస్తుంది గ్రహస్థితి. అలాగే కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడేలా చేస్తుంది గ్రహస్థితి. వీటి నుండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి నవంబర్ నెలలోనే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆలోచనని దృష్టిలో పెట్టుకోవాలి. వారి యొక్క సలహా తీసుకోవడం, లేదా గురువు యొక్క సలహా తీసుకోవడము, గురువు గారి యొక్క ఆజ్ఞని పాటిస్తూ వెళ్ళడం. ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధి విశేషత అన్నాడు. కాబట్టి గురువు గారి యొక్క తెలివితేటలను కూడా దీంట్లో పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలని సంప్రాప్తం చేసుకోవచ్చును. కేవలం 2 గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పుడు గురుడు తృతీయ మందు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. అతి క్లేశం, ధనఛేదం, దారిద్ర్యం, దేహపీడనం, ఉద్యోగ భంగం అన్నాడు. అంటే ఇక్కడ ఉద్యోగం మీద ప్రభావాన్ని చూపిస్తాడు గురుడు. క్లేశములు అంటే గొప్ప సమస్యల వలయంలో చిక్కుకునేలా చేస్తాడు. ఎక్కువ ఖర్చుని పెట్టేటువంటి విధంగా ప్రోత్సహిస్తాడు. సౌఖ్యహానిని కలగజేస్తాడు. అంటే ఏదైనా బండి సౌకర్యము, కారు సౌకర్యాన్ని తీసేస్తాడు. దానివల్ల శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది. మీరు గమనించండి, ఇటువంటి శరీర శ్రమ పెరిగేటువంటి విషయాలు నవంబర్లో ఎక్కువ ఉంటాయి. అంతేగాక
ప్రత్యేకించి బంధువర్గంతో, సోదర సోదరీ వర్గంతో, జీవిత భాగస్వామితోటి ఇబ్బందుల్ని కలగజేస్తారు. రవి సప్తమం, కుజుడు సప్తమం, శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు రిలేషన్షిప్స్ అనేటువంటివి పాడవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అలాగే యజమాని పని చేసేటువంటి వాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి రిలేషన్ని దెబ్బతీస్తుంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది నవంబర్లో. వృషభ రాశి వారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు నడిచింది వృషభ రాశికి చాలా మంచి స్థితిగతులు ఉన్నాయి. ఇప్పుడు కేవలం 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. అందులో ఒకటి చాలా చిన్న గ్రహము. ఒక్క రాహు బలం మీద ముందుకు వెళ్ళవలసి వచ్చినప్పుడు పరిస్థితులు అంత ఇదిగా ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రహస్థితిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి ఈ రాశి వారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. కార్తీక మాసంలో వదిలిపెట్టకుండా ప్రతిరోజు శివాలయాన్ని దర్శనం చేసుకుని గుళ్ళో కూర్చుని ఆదిత్య హృదయము, దక్షిణామూర్తి స్తోత్రము చదువుకోవడం ద్వారా ఈ మాసంలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించగలరు. మిథున రాశి వారికి ఉండేటువంటి గ్రహగతులను కనుక పరిశీలనం చేస్తే ఈ నవంబర్ మాసంలో ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, బుధ బలం ఉన్నది, శుక్రబలం ఉన్నది, రవి బలం ఉన్నది, కుజ బలం ఉన్నది. అంటే దాదాపుగా ఈ రాశి వాళ్ళకి 5 యోగించేటువంటి గ్రహాలు ఉన్నాయి. ఇందులో బుధ శుక్రులు కొంత అటు ఇటుగా కొన్ని రోజులు యోగించకుండా ఉండొచ్చు కాక అది వేరే విషయం. 16వ తారీఖు వరకు రవి బలం లేకపోయినా 16 దాటాక రవి బలం కంప్లీట్ గా వచ్చినటువంటి తరుణంలో మిథున రాశి వారికి ఇది నిజంగా గొప్ప మాసంగా చెప్పవచ్చు. ఎందుకంటే కారణం, గత మాసంలో చూడండి యోగించేటువంటి గ్రహాలు ఏమీ లేవు. కేవలం ఏదో ఒక గ్రహం మాత్రమేనో 2 గ్రహాలు మాత్రమే, అది కూడా చిన్నగా యోగిస్తూ ఉన్నటువంటి తరుణం. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా డామినేటివ్ ప్లానెట్స్. గురుడు దీర్ఘ సంచార గ్రహం తన యొక్క అతిచార వక్రగతుల వల్ల 2వ స్థానాన్ని పొంది యోగిస్తూ ఉన్నటువంటి స్థితి. 2 కుజుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. ఎంతో కాలమైంది ఆయన యోగించి, 6 నెలలు దాటిపోతుంది. ఇప్పుడు ఆయన యోగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత రవి 3 నెలల తర్వాత యోగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత బుధ శుక్రులు. అంటే గమనించండి, షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్యత్ర కార్య అర్ధసాధనం మనస్సౌఖ్యం సదానందం. అలాగే షష్ఠ స్థానమందు వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథా. ఏది చెప్పినా కూడా లాభము, సౌఖ్యము, మానసిక ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, ధనాభివృద్ధి, వంశాభివృద్ధి, వీటి గురించే మాట్లాడింది శాస్త్రం. కాబట్టి మిథున రాశి వారికి ఇది చాలా గొప్ప మాసంగా చెప్పుకోవచ్చును. అటు గురువు ఆయన నూతన వాహనాలు, నూతన గృహములు, నూతన ఆభరణములు, వస్తువులు, వస్త్రాలు, వీటికి సంబంధించి ఆయన ప్రసాదిస్తారు. రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు తగ్గడానికి కుజరములు ఉపయోగిస్తారు. అక్కడ షష్ఠ స్థానమందు సుసౌఖ్యాది సౌఖ్యవంతమైనటువంటి రోజులు ఉండడానికి. మరి అక్కడ రవి ఉపయోగపడుతున్నారు, కుజుడు ఉపయోగపడుతున్నారు, శత్రు నాశనానికి ఉపయోగపడుతున్నారు. బుధ శుక్రులు ఇద్దరు కూడా సపోర్టివ్ గా ఉపయోగపడతారు. అంటే ఎవరైనా మనకి వచ్చి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి. గతంలో ప్రతిదీ ఒంటరిగా కష్టపడ్డటువంటి ఈ రాశి వారికి అంత కష్టపడేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి వాటి నుండి విడుదల, విముక్తి అని చెప్పవచ్చును. అనేక రకాల బాధలు, కష్ట నష్టాల నుండి బయటపడేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇక ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము, ఇటువంటి వాటిలో ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. కాబట్టి గత మాసాలతో పోల్చుకుంటే ఖచ్చితంగా మిథున రాశి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము. వారు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. అటు ఉద్యోగంగా పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, కుటుంబ పరంగా, శుభ కార్యక్రమాలకి సంబంధించి, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాలు, ఇలా అనేక రకాలైనటువంటి అంశాల్లో అభివృద్ధి కనబడుతూ ఉన్నది. చాలా కాలంగా అవ్వనటువంటి మీ ప్రాపర్టీస్ అమ్ముడవుతూ ఉండడం, ఏదైనా లిటిగేషన్ లో ఉంటే అవన్నీ కూడా బయటపడుతూ ఉండడం, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తూ ఉండడం, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారి యొక్క గ్రహగతులు బాగున్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ప్రతిరోజు కూడా రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సింహరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తే ఈ రాశి వారికి ఈ మాసంలో అర్ధాష్టమ కుజ, అర్ధాష్టమ రవి యొక్క దోషాదులు, వ్యయ గురువు, అష్టమ శని యొక్క దోషాదులు, అలాగే సప్తమ రాహు యొక్క స్థితిగతులు, ఇలా కొంత ప్రతికూలమైనటువంటి గ్రహగతులే ఎక్కువగా ఉన్నాయి. 16వ తారీఖు వరకు, అంటే నవంబర్ 16 వరకు రవి బలం ఉంటుంది.
16వ తారీఖు దాటాక రవి బలం కూడా కొంత తగ్గుముఖం పడుతుంది. ఇక బుధ శుక్రులు మార్చి మార్చి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఏంటి అంటే సింహరాశి వారికి ఇది అంత అనుకూలమైనటువంటి మాసము కాదు. ఎందువల్ల మరి దీర్ఘ సంచార గ్రహాలన్నీ వ్యతిరేకాలు అయిపోయాయి కదా. అటు గురు బలం లేదు, రాహు బలం లేదు, శని బలం లేదు. సరిపోని బలాలు లేవు అనుకుంటే అవి ప్రతికూలమైన స్థానాల్లో ఉన్నాయి. అష్టమంలో శనేశ్వరుడు, వ్యయమందు గురుడు. మరలా ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటి, మొన్నటి వరకు యోగించినటువంటి కుజుడు అర్ధాష్టమ స్థానమందు అర్ధాష్టమ కుజునిగా ఆయన కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరది ఇబ్బందికరమైనటువంటి అంశము కాబట్టి ఆ కుజుని యొక్క స్థితిగతులు, అలాగే ఈ రాహువు శనేశ్వరుడు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇవ్వరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం అన్నది శాస్త్రం. ఇక్కడ ప్రత్యేకించి కుజుడు కొంత ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి, ఇబ్బంది అంటే ఖర్చుని ఎక్కువగా పెట్టడానికి. మరి ఎందుకు గురుడు వ్యయంలో ఉన్నారు? శుభమూలో వ్యయశ్చైవ. గురుడు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టించడానికి వాటికి కారకుడు. కుజుడు కూడా ధనాన్ని ఖర్చు పెట్టించడానికి కారకుడు. అంటే ఇటు కుటుంబ పరంగానే, మరి ఏ తరతరా కూడా అది ఇబ్బంది పెట్టదు. కుటుంబ పరంగా కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, ఉన్నంతలో ఎక్కువ ధన వ్యయం చేయడానికి గ్రహస్థితులు కారణమవుతాయి. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఈ సింహరాశి వారు. స్థానచలనాదులకి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగం పని వేళల్లో మార్పులకి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబానికి కొంత దూరంగా వెళ్ళడానికి, ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత ఏదైనా దేశాంతరవాసము, రాష్ట్రం దాటి వెళ్ళేటువంటి పరిస్థితులు, తద్వారా వారికి దూరంగా ఉండేటువంటి వాతావరణం, ఇవి కూడా సింహరాశి వారిలో కనబడుతూ ఉంటుంది. ఈ మాసంలో శారీరక శ్రమ ఉంటుంది, ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ రెండు విషయాలు సింహరాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సప్తమందు రాహువు కూడా, అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కూడా దేశాంతరవాసాన్ని ప్రోత్సహించేటువంటి గ్రహాలే. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకోవాలి అనేటువంటి సింహరాశి వారికి ఈ గ్రహగతులు కొంత అనుకూలంగా ఉంటాయి. అలాగే కొంత ఎక్కువ పెట్టుబడి పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదైనా ఒక పని 10 రూపాయల్లో అవుతుంది అనుకుంటే అది 15-20 రూపాయల్లో అవుతుంది. అంటే ఎస్టిమేట్ వేసిన దాని మీద కన్నా సగం పైగా ఎక్కువ, లేదా దానికి రెట్టింపు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ప్రత్యేకించి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరితోనూ కూడా మనం ట్రావెల్ చేసేటప్పుడు వారికి అనుకోకుండా వరాలు ఇవ్వకూడదు. అంటే నీకు పలానా వాగ్దానాలు అవి చేయకూడదు. వీటి పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే 16వ తారీఖు దాటిన తర్వాత కొంత స్థానం మార్పు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు, లేదా ఏదైనా తీర్థయాత్రలు, లేదా ఏదైనా టూర్లు ఏవి ప్లాన్ చేసుకుంటే అవి వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు, కుటుంబంతో ఏదైనా ఒక ప్రాంతానికి వెళదాం అనుకుంటే అవి వాయిదా పడేటువంటి పరిస్థితులు ఇవి ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు సాధారణంగా ఉన్నాయి. వచ్చేటువంటి ఇన్కమ్ అదే మాదిరిగా ఉంటుంది, కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే ఉన్నాయి. ఎందుకంటే మరి అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు, అష్టమ శని, వ్యయగురుడు క్రమేపీ ఆరోగ్యాన్ని కొంత ఇబ్బంది పెడతారు. దేహం పెరుగుతుంది, బరువు పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు కానీ, లేదా ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల, చూడండి ఇలా పడిపోయిన తర్వాత వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది జరిగిందండి, లేదా వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ నరం చిట్లిందనో లేకపోతే ఈ ఎముక విరిగిందనో అంటారు. ఆ రకమైనటువంటి విషయాలు రవి కుజులు ఎముకలకి సంబంధించి కొంత ఇబ్బంది పెడతారు. అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జారడం, ఏదైనా పాకుడు లాంటి ప్రదేశాల్లో జారుతూ ఉండడం, అలాగేనేమో ఎండ తీవ్రతకి ఇబ్బంది పడుతూ ఉండడం, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. సింహరాశి వారు ముఖ్యంగా పరిస్థితుల్ని మెరుగుపరుచుకోవడానికి ఎక్కువ సూర్యారాధన, ఎక్కువ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం. ఖచ్చితంగా కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైనటువంటి ఆరాధన, కరావలంబ స్తోత్రం లాంటిది చదువుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ గ్రహ దోషాదులు వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి. కన్యారాశి వారికి నవంబర్ మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. గురుడి యొక్క బలం ఉన్నది, రవి యొక్క బలం ఉన్నది, రాహు యొక్క బలం ఉన్నది, కుజుని యొక్క బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది, బుధ బలం ఉన్నది. అంటే గమనించండి, ఆల్మోస్ట్ 9 గ్రహాల్లో 8-7 గ్రహాలు అనుకూలంగా ఉండేటువంటి మాసం ఈ మాసమే. ఈ సంవత్సరంలో ఇటువంటి మాసం ఇంకో మాసం రాలా కన్యారాశి వారి. మొదటి నుండి గమనించండి, జనవరి నుండి మనం గమనించండి, నవంబర్ నెలలోనే 6-7 గ్రహాలు అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఇందులో ముఖ్యంగా శనేశ్వరుడు మాత్రమే సప్తమ స్థానంలో కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితిగా మనం చెప్పుకోవచ్చును. ఆయన కొంత ఇబ్బంది పెడుతున్నారు తప్పితే మిగతా ప్లానెట్స్ ఏవి కూడా అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో లేవు. శనేశ్వరుడు సప్తమ భావంలో ఇబ్బంది పెట్టినా ఎలా ఇబ్బంది పెడుతున్నారు? ఇన్ని గ్రహాల అనుకూలతల మధ్యలో దేశాంతర వాసము, కుటుంబానికి దూరంగా ఉండడము, భాగస్వామికి దూరంగా ఉండడం అనేటువంటి వాటి మీద ప్రభావాన్ని చూపెడతారు. ఇది ఒకందుకు శుభమూలకంగానే జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భర్తకు చోట, భార్యకు చోట ఉద్యోగం రీత్యా ఉండడం, కుటుంబ పరంగా వేరే చోటకి వెళ్ళవలసి రావడం కన్యారాశి వారికి ఇది సాధారణంగా ఉండేటువంటి అంశం. కాబట్టి శని కూడా అంత బాధించట్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి ఇది ఆర్థికంగా బలోపేతమయ్యేటువంటి మాసము, ఆరోగ్యకరమైనటువంటి సమయాన్ని అనుభవించేటువంటి మాసము, ధైర్యంగా నిలబడగలిగేటువంటి మాసము, అలాగే ఇష్టమైనటువంటి పనులు చేయడానికి అనుకూలించేటువంటి మాసం. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం. అటు రవికుజులు తృతీయ స్థానమందు ఈ మాసంలోనే యోగిస్తూ ఉన్నారు 16వ తారీఖు దాటాక. కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడు రవి, ఐశ్వర్యాన్ని ఇస్తారు. ఆరోగ్యం, నిత్య సంతోష, ప్రతిరోజు సంతోషకరమైనటువంటి సమయాన్ని గడపగలిగేటువంటి శక్తిని కూడా ఇస్తాడు. కాబట్టి అక్కడ శక్తియుక్తులు రెండు ఉన్నాయి. శుక్రబుధులు కూడా యోగిస్తున్నారు. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మంచి విజయాన్ని సాధించగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ కన్యారాశి వారి గ్రహస్థితి చాలా బాగున్నది. దేశాంతర వాసం చేయడానికి, ఉద్యోగంలో మార్పులు చేయడానికి, ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి, ప్రమోషన్లకి, ట్రాన్స్ఫర్లకి, లేదా ఇంక్రిమెంట్లకి, బోనస్లకి, లేదా అనుకోకుండా మనకి పదవి లభించింది అని అనుకోవడానికి, ఇలా ఆనందదాయకమైనటువంటి వాటికి వేటికైనా సరే వీరికి అవకాశం ఉంటుంది. ఇంకా గురుడు లాభస్థానమందు యశోవృద్ధి బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సంప్రాప్తం చేస్తాడు గురుడు. యశస్సు, కీర్తి ప్రతిష్టలు, ఆర్థిక లాభము, వ్యవహార జయము, ఇవి ప్రత్యేకించి గురుడిచ్చేటువంటి విషయాలు. అంతేకాకుండా శుక్రుడు ప్రధానంగా శుక్రుని యొక్క బలము చాలా గొప్పది ఈ రాశికి. ఆయన ధనస్థానమందు ఉండి, ఆ తర్వాత బుధుడు ధనస్థానమందు ఉండి అనేక రకాలైనటువంటి అంశాల్లో ధన రాబడిని తీసుకొస్తూ ఉన్నారు. పలానా వ్యవహారం మనం వదిలిపెట్టేసాం, ఇందులో మనకి ధనం రావట్లేదు, లేదు ఇక్కడ స్ట్రక్ అయిపోయే డబ్బులు ఇంకా రావులే మనం వదిలిపెట్టేసాం అనేటువంటి సందర్భాల నుండి కూడా ధనాన్ని తీసుకొస్తారు. అలాగే కొత్తగా ఈ వ్యాపారం ప్రారంభించాం, ఇన్కమ్ సోర్సెస్ పెంచుకుంటూ వెళ్తున్నాం, అనేక రకాలైనటువంటి ఆదాయ మార్గాలు పెంచుకున్నాం, అన్నిటి నుండి డబ్బు వచ్చేటువంటి విధంగా ఈ గ్రహాలు మనకి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలము. ఈ నవంబర్ మాసం అలాగే డిసెంబర్ నెలలో కూడా సాధ్యమైనంత వరకు ఈ గ్రహస్థితి పూర్తి స్థాయిలో అనుకూలిస్తుంది. కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకోండి. ప్రత్యేకించి చేయవలసిందల్లా ఒక్కటే, చక్కగా పరమేశ్వరుని యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి, లేదా బుధవారం శనివారం పఠించేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. తులారాశి వారికి నవంబర్ మాసాన్ని గనక మనం పరిశీలన చేస్తే, ఈ రాశి వారికి గత మాసంలో మరి గురుబలం తగ్గిపోయింది కదా, తర్వాత జన్మరవి దోషము, జన్మకుజుని యొక్క దోషము ప్రబల అధికంగా ఇబ్బంది పెట్టాయి. ఈ మాసంలో ఆ రెండు దోషాలు పోతాయి. జన్మరవి దోషము ఉండదు, జన్మకుజుని దోషము ఉండదు. శుక్రుడు జన్మరాశి యందు యోగిస్తాడు, బుధుడు 2వ స్థానమందు యోగిస్తారు. అయితే బుధుడి యొక్క ఫలితం ఈ మాసంలో రాదు. కాబట్టి శుక్రుని యొక్క బలం ప్రధానం, శనేశ్వరుని యొక్క బలం ప్రధానం. అంటే రెండు గ్రహాల తాలూకు బలాబలాల మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. మరిది గత మాసంతో పోల్చుకుంటే కొంత తక్కువ స్థాయిలో ఉండేటువంటి మాసమే. ఇప్పుడు గతంలో చెప్పుకున్నాం మనం, గురుబలం తగ్గిపోయింది కదా, మరి 18వ తారీఖు వరకు గత నెలలో గురుబలం ఉన్నది. ఇప్పుడు గురుబలం లేదు, దశమంలోకి వచ్చేసారు. దశమంలో గురుడు ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం. శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, అనవసరమైనటువంటి భయానికి కారకుడు, అనవసరమైనటువంటి ప్రయాణాలకి కారకుడు, అనవసరమైనటువంటి మాటలకి కారకుడు, అనవసరమైనటువంటి వాగ్దానాలకి కారకుడు, అలాగే అపాత్ర దానానికి గురుడు దశమంలో కారకుడు అవుతాడు. సరే, మీరు చేసేటువంటి దాన ధర్మాల్లో ఎక్కువ అపాత్రులు వాటిని పుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
అసలు దానం చేయకపోయినా పర్లేదు కానీ అపాత్రుడికి దానం చేస్తే వచ్చేటువంటి పాపము చాలా ఎక్కువ. అంటే ఏంటి, పని చేసి మనం తిట్లు తినడం అన్నమాట అటువంటిది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి శుక్రశనుల యొక్క బలం మీద ఆధారపడి వెళ్ళినప్పుడు శుక్రుడు రాస్యాధిపతి, ఆయన 1-2 స్థానాల్లో ఉన్నప్పుడు మీకు కొంత అనుకూలిస్తూ ఉంటారు. అనుకూలించడం అంటే మీకుండేటువంటి సపోర్టు కొంచెం ఆ శుక్రుడి వల్లనే దొరుకుతుంది. కుటుంబ సభ్యులు అయినా, మిత్రులైనా, సన్నిహితులైనా ఎవరైనా ఒకళ్ళు మనకి సహాయం చేస్తున్నారు అంటే ఆయన శుక్రుని యొక్క స్థితి వల్లనే. మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల దగ్గర నుండి పై స్థాయిలో ఉన్నటువంటి వారి వరకు విపరీతమైనటువంటి ద్వేషభావం పెరిగిపోతుంది మీ మీద వారికి. అది ఎందుకు పెరుగుతుంది? మనం వారిని ఏమైనా అన్నామా, ఓ మాట అన్నామా, మన పని మనం చేసుకుంటున్నాం కదా అనేటువంటి ధోరణిలో ఉన్నా కూడా ఎందుకో గ్లడ్జి పెట్టుకుంటారు. శత్రువులు పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదైనా ఒక మాట మాట్లాడితే అది తప్పు కింద వినపడుతూ ఉంటుంది. మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా మీ మీద దృష్టి పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూసేటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇది కొంచెం సంకటమైనటువంటి గ్రహస్థితి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏదేమైనా సరే షష్ఠ స్థానమందు శనేశ్వరుడు ఉన్నారు, నిలబడ్డారు మీకోసము. ఆయన చాలా గొప్ప గ్రహము. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు శనేశ్వరుడు ధన ధాన్యాభివృద్ధిని కలగజేస్తాడు. అంటే అటు మనకి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు రావు. ఆరోగ్యపరమైన సమస్యలు ఎన్ని వచ్చినా శనేశ్వరుడు తీసేస్తారు. అతి తొందరగా వాటి నుండి రికవరీ అయ్యేలా చేస్తారు. అవి రెండు ఉంటే చాలు నిజానికి. మరి మిగతా విషయాలు మానసికంగా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ మాసంలో ఏదైనా ఒక పని చాలా డిలే అవుతూ ఉండడాన్ని మీరు గమనించవచ్చు. ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రతి పని మీకు మీరుగానే చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్పితే ఇతరుల యొక్క సహాయం అనేటువంటిది ఏముండదు దాంట్లో. ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి. అంతేగాక ఈ తులారాశి వారు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన లేదు దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి దీపం పెట్టుకుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవగలిగితే ఈ గ్రహస్థితి తాలూకు నెగిటివ్ వైబ్రేషన్స్ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి. వృశ్చిక రాశి వారికి నవంబర్ మాసమందు ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే జన్మ రవి యొక్క స్థితి, జన్మ కుజుని యొక్క స్థితి, జన్మ బుధుడు శుక్రుని యొక్క స్థితి, అంటే జన్మ రాశి యందు ఎక్కువ గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. నవమ స్థానమందు గురుడు, ఇది ప్రధానమైనటువంటి విషయం. ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండనివ్వండి, నిజానికి ఈ రాశి వాళ్ళకి ఈ నవంబర్ మాసంలో చంద్రుడు మినహాయించి మిగతా గ్రహమల్లా ప్రతికూలించేటువంటి గ్రహమే. పంచమంలో శనేశ్వరుడు కార్యహానిర్ మనస్తాప జ్ఞాతివ్యాజ్య కలాపహం. జన్మరాశి యందు రవి దేహార్తిచిత్త సంతాప. జన్మరాశి యందు కుజుడు జ్వరం ఖడ్గవర్ణం చైవ. అంటే ఎన్ని చూసుకున్న అర్ధాష్టమ రాహువుతోటి మొదలుకొని ప్రతిదీ ఇబ్బంది పెట్టేటువంటి గ్రహమే. కానీ చూడండి, ఏదైనా ఒక ఊబిలో కూరుకుపోతూ ఉన్నటువంటి వాడికి ఒక చిన్న పుల్ల దొరికితే ఎంత ఆసరాగా అది పైకి లాక్కొస్తుందో, ఒక చెట్టు పుల్ల లాంటిది. అలాగే గురుగ్రహము ఇన్ని గ్రహాల తాలూకు ప్రతికూలతల్ని సైతం దాటించి ఒక మంచి శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. నేను అదే చాలాసార్లు ఎగ్జాంపుల్ కొంతమంది మన వీక్షకులు కూడా చెప్తూ ఉంటారు. ఒక ప్రవాహంలో ఈగ కొట్టుకుపోతూ ఉందనుకోండి, దానికి ఒక చిన్న ఆకు దొరికితే ఆకు మీద నుంచుని ఆసరా చూసుకుని వేరే చోటుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అటువంటిది ఈ గురుని యొక్క స్థితి. 9వ స్థానమందు గురుడు అర్ధంచ స్వకులాచార అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కులాచారాలను చేయడంలో అవకాశాన్ని ఇస్తాడు. దేవతారాధన చేసేలా చేస్తారు, పుణ్యనది స్నానాన్ని చేసేలా చేస్తారు, అలాగే మంచి కర్మలు చేయగలుగుతారు, ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించేలా చేస్తారు. చాలా కాలంగా మేము పూజలు చేశామండి, వ్రతాలు చేశామండి, హోమాలు చేశాం, మాకేం ఫలితం రాలేదంటారే, అటువంటి ఫలితాలన్నీ ఈ గురువు 9వ స్థానంలో ఉంటే వస్తాయి. దైవ బలం అనేటువంటిది పెరుగుతుంది, గురుని యొక్క దృష్టి పడుతుంది వృశ్చిక రాశి మీద. చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ గురుని యొక్క స్థితి చాలు నవంబర్ మాసంలో ఈ వృశ్చిక రాశి వారిని కాపాడడానికి. మిగతా గ్రహాలు మనం ఎన్ని చెప్పుకున్నా అవన్నీ ప్రతికూలమే. కాబట్టి గురుడి యొక్క బలం ఉన్నది, తద్ఫలితంగా ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఎక్కడా కూడా ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు ఉండవు. ఏదైనా 1 రూపాయి ఖర్చు పెడితే శుభమూలకంగానే అది ఖర్చు అవుతూ ఉంటుంది.
అలాగే ఎవరు పరిచయం అయినా సరే వారు మీ నుండి ఏదో ఆశించేటువంటి వారు కాక నిజమైనటువంటి మిత్రులే మీకు పరిచయం అవుతూ ఉంటారు. అలాగే ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగాభివృద్ధికి అవకాశం ఉంటుంది. దేశాంతరవాసం చేసేటువంటి వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి వృశ్చిక రాశికి ఈ నవంబర్ మాసం మంచి మాసమే. అంటే ఒక గురుడు అనుకూలంగా ఉన్నారు, మరి మిగతా గ్రహాలన్నీ వదిలేసినట్టేనా అంటే కాదు, వాటి వల్ల కూడా చిన్న ఇబ్బందులు వస్తాయి. వచ్చినా కూడా వాటిని అధిగమించగలరు. ఉదాహరణకి రవికుజులు జన్మరాశి యందు ఉండి ఏ నీరసాన్నో తీసుకొచ్చారనుకోండి, ఒక గంట సేపు ఉంటుంది, తర్వాత మరలా మీ పని మీరు చేసుకోగలుగుతారు. ఆ రకమైనటువంటి వాతావరణం ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా నవంబర్ మాసం బాగుంది. మరిన్ని మంచి ఫలితాల కోసమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఎక్కువ సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. ధనురాశి వారికి నవంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తే, ఈ నవంబర్ మాసం చాలా కీలకమైనటువంటి మాసం. ధనురాశి వారికి మీ పేషెన్సీని టెస్ట్ చేసేటువంటి మాసం. ఏమంటే ప్రతి నెలలోనూ అలాగే అంటున్నారు, గ్రహస్థితి బాగాలేదు అంటున్నారు, ఒకసారి బాగున్నా మాకు ఫలితం రావట్లేదు, అసలు ధనురాశి వారికి ఏంటండి ఇది అని అడుగుతూ ఉంటారు. నిజానికి ఒక ధనురాశే కాదు, ఎవ్వరి పరిస్థితి అంత బాగాలేదు. ఈ రాశి పరిస్థితి చూసుకోండి. మీ రాశి గురించి ఉన్న గురుబలం కాస్త పోయింది, అష్టమంలోకి గురుడు వెళ్ళిపోయారు, గ్రహాలన్నీ 12వ స్థానంలోకి చేరుకుంటున్నాయి. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఇవన్నీ కూడా 12వ స్థానానికి చేరుకుంటున్నారు. లాభస్థానమందు ఈ మాసంలో అడపాదడపా కొన్ని సందర్భాల్లో శుక్రుడు ఉన్నారు, కొన్ని సార్లు బుధుడు ఉన్నారు. అదేం పెద్ద ప్రయోజనకరమైనటువంటి గ్రహస్థితి కాదు. తృతీయమందు రాహు యోగించరు, ఇది ప్రధానమైనటువంటి విషయం. తృతీయ రాహు యోగించరు. అర్ధాష్టమ శని అంటే ఇందులో బలమైన గ్రహాలు ఏమున్నాయి? 16వ తారీఖు వరకు లాభస్థానంలో రవి ఉన్నంత వరకు, నవంబర్ 16 వరకు రవి యోగిస్తారు. నవంబర్ 16 తర్వాత యోగించే గ్రహం ఏముంది? ఏమీ లేదు. ఒక చంద్రుడి యొక్క బలం మీద, లేకపోతే ఏ బుధుడినో శుక్రుడినో పట్టుకుని ముందుకెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ గ్రహస్థితిని పట్టుకోండి. ఎందుకంటే మీరు ఏమిటి, ఎందుకు మాకు ఇలా నెగిటివ్గా ఉన్నది, ఏది కూడా జీవితంలో ముందుకు సాగట్లేదు, వచ్చినట్టే వచ్చే ఆనందం అంతా కూడా వెళ్ళిపోతూ ఉన్నది, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ గ్రహస్థితి. ఈ గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వడం లేదు, ఆశాజనకమైనటువంటి ఫలితాలని ఇవ్వడం లేదు. అందుకనే ఒక పుషింగ్ దొరుకుతుంది. ఈ పని మొదలు పెట్టాలి అని చాలా ఉత్సుకతతోటి ప్రారంభం చేస్తారు. ఆ ఉన్నటువంటి ఉత్సాహం మధ్యలోకి వెళ్ళేటప్పుడు ఉండదు. ఆ గ్రహస్థితి అంతవరకే దాన్ని లైట్నింగ్ చేస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అంతర్లీనంగా ఉంటాయి. కాబట్టి ధనురాశి వారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. తృతీయంలో రాహు ఎంత చెడు చేస్తాడంటే భయాన్ని కలగజేస్తాడు. ఏదైనా ఒక పని చేయడం ద్వారా దానిలో వచ్చినటువంటి నష్టాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటాడు రాహు. నువ్వు గతంలో ఇలా చేసావు, ఇలా పాడైపోయింది, గతంలో ఇలా చేసావు, ఇలా పాడైపోయింది, అదే గుర్తు చేస్తాడు తప్పితే దీని తర్వాత ఇలా చేశారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు అనేటువంటి మాటను పైకి రానివ్వడు. ఎంతసేపు నెగిటివిటీని గుర్తు చేస్తూ ఉంటాడు, భయాన్ని పెంపొందిస్తూ ఉంటాడు. ఏదైనా ఒక పని చేయాలంటే భయం వేస్తూ ఉంటుంది. అమ్మో ఏమిటి, గతంలో ఉండేటువంటి విషయాలు, గతం 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 అని పాత విషయాలను ఎక్కువ గుర్తు చేస్తూ ఉంటుంది గ్రహస్థితి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపిస్తూ ఉంటుంది. ఎక్కడికక్కడ ఎంత మోటివేషన్ తెచ్చుకుని ముందుకు వెళదామన్నా చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు ఏదో ఒకటి డిమోటివేట్ చేస్తాయి. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఒక మనిషి ఎంతకాలం ముందుకు సాగగలుగుతాడు? ఇది గ్రహస్థితి లోపము. ప్రత్యేకించి ఇందులో దశలు బాగుండేటువంటి వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడండి, మనం వెళ్తూ ఉన్న పడవకి కన్నం ఉన్న హై స్పీడ్ ఇంజన్తో పెట్టుకుని సపక్మని లాగేసి వెళ్ళిపోతాడు ఆ పక్కకి. తెడ్డు పడవ ఉన్నవాడు, దశలు బాగా లేనివాడి పరిస్థితి అది. కాబట్టి ఇందులో మెయిన్ జాతకంలో దశ కీలకము. చాలా జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళండి. ఆంజనేయ స్వామి ఆరాధన చాలా మంచిది, విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చాలా మంచిది. ఆ ఆరాధన చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. మకర రాశి వారికి నవంబర్ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చును. కారణం ఏమిటి అంటే ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, రవి బలం ఉన్నది, బుధ బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది, కుజ బలం ఉన్నది, రాహు బలం ఉన్నది. అంటే దాదాపుగా ఈ 2025వ సంవత్సరంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 5 నుండి 6 గ్రహాలు ఒక నెలలో ఖచ్చితంగా యోగించేటువంటి పరిస్థితులు ఈ నవంబర్ నెలలోనే ఉన్నాయి. గత 3-4 మాసాలుగా మీరు వీడియోలు చూసే ఉంటారు. దాంట్లో నేను నిక్కచ్చిగా చెప్పేశాను, ఏమని బాగాలేదండి, గ్రహస్థితి బాగాలేదు, మాస ఫలితాన్ని బట్టే వార ఫలితాలు వస్తాయి కాబట్టి వారంలో కూడా నేను బాగాలేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
బాగాలేదంటే చాలా మంది పాపం ఎందుకు ఇప్పుడు చూసినా మకర రాశికి మీరు నెగిటివ్ చెప్తారు అనేటువంటి ధోరణిలో మాట్లాడినటువంటి వారు ఉన్నారు. కానీ ఏనాడు శాస్త్రాన్ని తప్పి మాట్లాడిన పరిస్థితులు లేవు. ఎందుకంటే అందులో ఉన్నది ఉన్నట్టు మనం చెప్పేస్తే ఇందులో జాగ్రత్త పడేటువంటి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు నిజంగా మకర రాశి వారికి మంచి రోజులు వచ్చాయి. ఒక ఆయన నాకు ఫోన్ చేసి లేదా కొంతమంది మెసేజ్ల రూపంలో కూడా చెప్పారు. ఏమంటే మీరు పలానా వారంలో 18వ తారీఖు దాటిన తర్వాత గురుడు మారిన తర్వాత ఈ మకర రాశి వారికి మంచి జరుగుతుంది, మొట్టమొదటి మంచి అప్పటి నుండే జరుగుతుంది అని చెప్పారండి. నాకు పలానా ఉద్యోగం వచ్చింది, ఆ టైం నుండి నాకు బాగుందని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఈ మాసంలో 5 నుండి 6 గ్రహాలు యోగించడం అనేటువంటిది ఏమి మామూలు విషయం కాదు, చాలా అద్భుతమైనటువంటి విషయం. అందులో లాభస్థానం ముందు కుజుడు యోగించడం అనేటువంటిది ధైర్యం ఏకాదశగతే కుజే అన్నది శాస్త్రం. కుజుడు ఏకాదశమందు, రవి బుధుడు శుక్రుడు ఏకాదశ స్థానమందు స్థితిలై ఉండడం వల్ల ఆర్థిక పరిపుష్టి, ఆరోగ్య పరిపుష్టి, అలాగే సంపద అభివృద్ధి చెందుతూ ఉండడం, కుటుంబం అభివృద్ధి చెందుతూ ఉండడం, అలా అనేక రకాలైనటువంటి అభివృద్ధులు ఉన్నాయి. ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఇవన్నీ కూడా ఈ రోజు మరి ఈ గ్రహస్థితి వల్ల మకర రాశి వారికి రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ నవంబర్ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసము. ఈ మాసం చివరిలోనే శనేశ్వరుని యొక్క వక్రగతి కూడా తొలగిపోతుంది. కాబట్టి శనేశ్వరుని యొక్క పూర్తి అనుకూలత కూడా వస్తుంది. అంటే అక్కడ చూడండి 7 గ్రహాలు అంటే చంద్రుడితోటి కలుపుకుని 8 పరిపూర్ణంగా ఒక గోచారంలో అన్ని గ్రహాలు యోగించేటువంటి రాశిగా మకర రాశి ఆవిర్భవించబోతూ ఉన్నది. కాబట్టి మకర రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి వీడియో పంపి వారిలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించండి. మకర రాశి వారికి నవంబర్ లగాయతు అద్భుతమైనటువంటి రాజయోగం ప్రారంభం కాబోతూ ఉన్నది. అయితే ఇది ఈ మాసం మొత్తము ఉంటుంది. మిగతా మాసాల గురించి మనం పక్కన పెడితే నవంబర్ మొత్తము ఈ రాజయోగం ఉంటుంది. శనేశ్వరుని యొక్క వక్రగతి పూర్తయితే ఆయన యోగిస్తారు, చంద్రుడు మధ్యలో యోగిస్తున్నారు. ఒక్క కేతువు గ్రహం మినహాయించి మిగతా గ్రహాలు అన్ని అనుకూలించేటువంటి రాశి ఏకైక రాశి మకర రాశి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అన్నిటినీ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చక్కగా మీ జీవితాన్ని మీరు ఎలా మరల్చుకోవాలి అనుకుంటున్నారో ఆ రకంగా మరల్చుకోవచ్చు. గ్రహస్థితి పూర్తి స్థాయిలో అనుకూలిస్తూ ఉంటుంది. కాబట్టి నవంబర్ నెల మీది అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం గణపతి ఆరాధన చెయ్యండి. ఆ ఉన్న ఒక్క కేతువుని వదిలిపెట్టేయడం ఎందుకు? ఆ కేతు యొక్క అధిష్టాన దేవత గణపతిని ఆరాధన చేస్తే ఆయన కూడా అనుకూలిస్తారు. ఎప్పుడైతే గోచారంలో అన్ని గ్రహాలు బాగున్నాయో జాతకం బాగున్నా బాగా లేకపోయినా కొంతవరకు ముందుకెళుతుంది. జాతకం కూడా బాగుంటే మహారాజ యోగ దశ నడుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. స్వస్తి. కుంభరాశి వారికి నవంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే దశమంలోకి ఎక్కువ గ్రహాలు చేరుతూ ఉన్నాయి. రవి గాని, కుజుడు గాని, శుక్రుడు గాని, బుధుడు గాని, చంద్రుడు గాని ఎక్కువ దశమంలోకి చేరుతూ ఉన్నాయి. నవంబర్ 16 వరకు రవి నవమ స్థానంలోకి ఉంటారు. 16 దాటాక దశమంలోకి వస్తారు. అప్పుడు రవి యోగించినట్టు. మిగతా గ్రహాలు ఏవి కూడా నవమ దశమ స్థానాల్లో అంత యోగించవు. ఏలినాటి శని ప్రభావం ఉన్నది, రాహు జన్మరాశి స్థిత ప్రభావం ఉన్నది, గురుబలం లేదు. అంటే నవంబర్ 16వ తారీఖు దాటిన తర్వాత గాని ఒక గ్రహం రవి ఆయన అనుకూలత ఉండదు. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. కాబట్టి మరి గత మాసాలతో పోల్చుకుంటే కుంభానికి ఇది ఒక చిన్న దెబ్బ కిందే చెప్పచ్చు. ఎందుకంటే మీరు గతంలో పరిశీలన చేయండి, గత 2 నెలలుగా గురుబలం ఉన్నది, అలాగే మిగతా గ్రహాల తాలూకు సపోర్ట్ ఉన్నది. కనీసం శుక్రబుధులైనా యోగించారు. ఇప్పుడు ఆ శుక్రబుధుల యొక్క అనుకూలత కూడా అంత ఎక్కువగా కనబడడం లేదు. మరి ఆ రకమైనటువంటి వాతావరణంలో ఈ రాశి వారు ఈ మాసంలో చాలా జాగ్రత్తగానే ఉండాలి. మరీ ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు, పలానా చోట నుండి మనకు డబ్బు వచ్చేది ఉంది అంటే వెంటనే దాన్ని తీసుకోవాలి. ఫోన్లో ఎక్కడికి పోతుంది తర్వాత తీసుకుందాం అంటే మళ్ళీ రాదు. అలాగే ఆదాయ మార్గాలు పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకదాని మీదే ఆధారపడకూడదు, అది ఎప్పుడు పోతుందో తెలియదు. 2-3 ఆదాయ వనరులు ఉంటూ ఉండాలి. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు వాటిని వదిలిపెట్టకూడదు, ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. చేతిలో ఇంకో ఉద్యోగం లేనిదే ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెడితే ఇక ఉద్యోగం దొరకదు. అలాగే ఏదైనా లిటిగేషన్ వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా నేను తర్వాత తీసుకుంటానని వదిలిపెట్టేయాలి తప్పితే మీ మీ వ్యవహార శైలి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితికి ఏమాత్రమో కూడా యాప్ట్గా ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. చాలా డెలికేట్గా ఉంది. కత్తి మీద సామంటారే, ఒక కత్తి మీద నడుచుకుంటూ వెళ్ళడం అది ఎప్పుడు తెగిపోతుందో తెలియదు.
కానీ తెగిపోతుంది అనుకునే నడుచుకుంటూ వెళ్ళాలి, అందుకని నిదానంగా వెళ్ళాలి తప్పితే పరిగెట్టకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత కుంభరాశి వారికి అదృష్టం లేదు ఈ మాసంలో, ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే అదృష్టం ఉండదో అదృష్టాన్ని నమ్ముకుని చేసేటువంటి ఏ పని కూడా అంత ముందుకు సాగదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. తర్వాత ఈ కుంభరాశి వారికి జన్మరాహు యొక్క స్థితి, ఏలినాటి శని దోషము ఉన్నప్పుడు ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఇదివరకు వచ్చినటువంటి ఆదాయము ఇప్పుడు రాదు కాబట్టి ఆ ఖర్చులను కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇదివరకు వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఖర్చు పెట్టుకుందాం అంటే అప్పుల పాలైపోతారు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల పట్ల చాలా అప్రమత్తతతోటి ఉండాలి. మాట్లాడే మాటల దగ్గర నుండి చాలా జాగ్రత్తగా మాట్లాడటం, ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ప్రతి రోజు వీలున్నంత వరకు శివారాధన చెయ్యండి, రుద్రకవచాన్ని పారాయణ చెయ్యండి. వీలున్నప్పుడు ప్రతిరోజు శివాలయ దర్శనం చేయండి. తత్ఫలితంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి. మీనరాశి వారికి నవంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఈ రాశి వారికి పంచమంలో ఉండేటువంటి గురువు ఒక్కరే గొప్ప గ్రహం. మిగతా ఏ గ్రహం యొక్క అనుకూలత లేదు ఈ మాసంలో. అష్టమ స్థానస్థిత గ్రహాలు, నవమ స్థానస్థిత గ్రహాలు అన్నీ అక్కడే ఉన్నాయి. కుజుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, రవి కానీ, కేతువు కానీ, రాహువు కానీ, శనేశ్వరుడు కానీ ఏ గ్రహము కూడా అనుకూలించేటువంటి స్థానాల్లో లేరు. ఒక గురు బలం. గత మాసంలో కూడా అదే చెప్పుకున్నాం. అక్టోబర్ 18 తర్వాత మాత్రమే మీనరాశి వారికి ఏదైనా ఒక జీవనం ఉంటుంది తప్పితే ఆ లోపు ఏ విధమైనటువంటి అనుకూలత లేదు. అక్టోబర్ 18 దాటాక చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది. గురుగారు, మేము మీనరాశి వాళ్ళం, చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా అనారోగ్య సమస్యలు వచ్చాయి, చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, చాలా కుటుంబ సమస్యలు వచ్చాయి, ఉద్యోగ సమస్యలు వచ్చాయి. 18 దాటిన తర్వాత ఇమీడియట్ గా మాకు మంచి జరిగింది అని చెప్పినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఇప్పుడు మా వృత్తి ఎలాంటిది అంటే ఎవడైనా బాధతోనో చెడు జరిగితేనో నెగిటివ్తోనే ఎక్కువ మంది వస్తారు. అలా కాకుండా మాకు మంచిగా జరిగిందండి, మీరు చెప్పిన విషయం ఈ గురుడు మార్పు వల్ల మాకు మంచి జరిగింది అని పాజిటివ్గా చెప్పినప్పుడు మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది, ఇంకా రీసెర్చ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు నెగిటివే చెప్పారనుకోండి, పాజిటివ్ జరగట్లేదేమో అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఇప్పుడు అలా చెప్పట్లేదు. కొంతమంది ఏమంటే మాకు పాజిటివ్గా జరుగుతోంది అని చెప్తున్నారు. అది చాలా ఆనందించదగ్గ విషయం. ఇక ఈ మాసంలో కూడా అంతే. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, కుజుడు కానీ, రాహువు కానీ, శనేశ్వరుడు కానీ, కేతువు కానీ అన్ని గ్రహాలు ప్రతికూలమే. ఒక చంద్రుడు నెలలో అప్పుడప్పుడు యోగిస్తూ ఉంటారు. తర్వాత గురుబలం. ఇవే ప్రధానమైనటువంటి బలాలు. ఎప్పుడైతే ఈ గురుబలం ఉన్నదో అనేక రకాలైనటువంటి అంశాల నుండి బయటపడేస్తుంది. ఇంకొక మంచి విషయం ఏమిటి అంటే ఈ ఉన్న గ్రహాలు ఏం ప్రతికూలమైన స్థానంలో లేవు. 9వ స్థానంలో ఉన్నప్పుడు అదేం ప్రతికూలమైన స్థానం కాదు, మిశ్రమమైనటువంటి స్థానం గోచార రీత్యా. అష్టమ స్థానము, అర్ధాష్టమము అంటే ఏదైనా ఇబ్బంది అనుకోవచ్చు, కానీ ప్రతికూలత ఏమీ లేదు, అది మిశ్రమము. కాబట్టి ఈ మిశ్రమ స్థానంలో ఉండేటువంటి గ్రహగతులు గురుబలం రావడం వల్ల అవి కూడా అంత ఇబ్బంది పెట్టకుండా కొంత తప్పుకుంటాయి. కాబట్టి ఇది ఒక ఊరటను కలిగించేటువంటి మాసం. మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక పని చేయాలి అంటే త్వరితగతిన ఈ నెలలోనే చేసేసుకోవాలి తప్పితే మళ్ళీ అవకాశం ఉండదు. ఈ గురుబలం ఉన్నన్ని రోజులు దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోవాలంటారే, అలాగే మీరు ఈ గురుబలం ఉన్నంత కాలం చక్కబెట్టేసుకోవాలి. అలా చక్కబెట్టుకోగలిగితే రానున్నటువంటి ఒక 4-5 నెలలు గురుబలం లేకపోతే కొంత ఇది కాస్తుంది. తప్పితే ఈ నెల వచ్చే నెల మీరు అశ్రద్ధ చేసి బద్దకించారా, పోయినట్టు. కాబట్టి ఈ గురుబలం పోతే మళ్ళీ రాదు. కాబట్టి దీన్ని వినియోగించుకోండి. ఈ గురుబలం ఉన్న మాసం చాలా గొప్పది. ఇందులో ఇబ్బందులు ఉంటాయి కానీ రికవరీ రేట్ బాగుంటుంది. గతంలో జలుబు చేస్తే 10 రోజులు తగ్గేది ఇప్పుడు 2వ రోజు తగ్గిపోతుంది. అది తేడా. ఉదాహరణకి చెప్పారు, గతంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే 10 రోజుల వరకు ఎక్స్టెండ్ అయ్యేది ఇప్పుడు 2 రోజులకు పోతుంది. ఆ రకమైనటువంటి సరళి వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు సాధించడానికి ఎక్కువగా గురు చరిత్ర చదువుతూ ఉండడం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం ఇత్యాదివి చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. కర్కాటక రాశి వారికి ఈ రాబోయేటువంటి నవంబర్ మాసము మధ్యస్థమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. ప్రత్యేకించి అసలు ఏ గ్రహాలు యోగిస్తూ ఉన్నాయనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే జన్మరాశి స్థిత గురుని యొక్క ఫలితం వస్తూ ఉన్నది.
అలాగే చతుర్థ పంచమ స్థానాలు యందు బుధ శుక్రులు యోగిస్తున్నారు, అంటే రెండు యోగించేటువంటి గ్రహాలు ఉన్నాయి. అలాగే అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయినది, అర్ధాష్టమ కుజుని యొక్క దోషము పోయినది. కాబట్టి రవి కుజులు బాధించేటువంటి స్థానాల నుండి పక్కకు వెళ్ళడం అనేటువంటిది కూడా ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే అష్టమ స్థాన స్థిత రాహు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ప్రధానంగా బాధించేటువంటి గ్రహాలను గనక చూసుకుంటే జన్మరాశి స్థిత గురుడు 16వ తారీఖు వరకు అర్ధాష్టమ రవి, అష్టమందు రాహు, ఈ మూడు గ్రహాలే పీడించేటువంటి గ్రహాలు. ఇక బాగా యోగించేటువంటి గ్రహాలలో బుధ శుక్రులనే చెప్పుకోవచ్చు. చంద్రుడితోటి కలుపుకొని మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు యోగిస్తూ ఉన్నాయి. ఈ గ్రహాల తాలూకు ఫలితాలు వస్తాయి. ఇందులో ప్రధానంగా ఈ మాసం మధ్యస్థమైనటువంటి మాసము అని ఎందుకన్నాను అంటే, అంత బాగా యోగించేటువంటి గ్రహాలు లేవు, అంత బాగా పీడించేటువంటి గ్రహాలు కూడా కొంత తప్పుకుంటున్నారు. ఇప్పుడు జన్మగురుడు లేదా వ్యయస్థాన స్థిత గురుని యొక్క ఫలితము గత రోజుల నుండి అనుభవిస్తూ ఉన్నది. అష్టమ రాహు అది గతం నుండి ఉన్నటువంటి విషయమే. కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ రవి యొక్క దోషాలు తొలగిపోవడం కొంత ఉపశమనం. ఏ రకంగానండి? ఇది కుటుంబ పరంగానే ఉపశమనంగా చెప్పచ్చు. కుటుంబ పరమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, అలాగే వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా కొంత ఊరటను కలిగించేటువంటి విధంగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఉదాహరణకి గత మాసంలో కుటుంబ సభ్యులతోటి గడిపేటువంటి సమయం లేదనుకోండి, ఈ మాసంలో కొంత లభిస్తుంది. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపగలిగేటువంటి స్థితి. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తగ్గుముఖం పట్టడము, ఉద్యోగ మార్పుకే కొంత సావకాశం లభించడం లాంటి విషయాలన్నీ కూడా ఈ మాసంలో మనం చూడవచ్చును. గృహానికి సంబంధించినటువంటి విషయాలు, అద్దింట్లో ఉండేటువంటి వారు ఆ ఇంటిని మారి గృహాలకి వెళ్ళేటువంటి, అంటే సొంత ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా నూతన వాహన సౌఖ్యానికి కారణమవుతుంది. అయితే ఈ మాసంలో ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, ఉద్యోగపరంగా పై అధికారులతోటి ఏమైనా మాట పట్టింపులు వస్తే ఆ పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంచెం తగ్గించుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుకు? రాజగోపో యశోహాని, పై అధికారులతో ఏదైనా సత్సంబంధాలు లేకపోతే పెంచుకునే ప్రయత్నం చేయాలి, కానీ గురుడు జన్మరాశిలో ఉన్నప్పుడు వారితోటి వ్యతిరేకంగా మారకూడదు. ఇది ప్రధానమైన విషయం. రెండవది, అర్ధాష్టమ రవి యొక్క స్థితి నవంబర్ 16 వరకు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు పెట్టకూడదు. అవి పెడితే ఏమవుతుంది? అవి సాగవు. ప్రయాణాలు వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు అవి వస్తే దీంతో కుటుంబ సభ్యులతోటి కొంత విరోధం వస్తుంది. నువ్వే చెప్పావు కదా వెళదామని, మళ్ళీ ఇప్పుడు ఎలా అంటావేంటి అని మాట్లాడతారు. కాబట్టి ఆ విషయం పైన రెండు. తర్వాత శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలపై ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే కొన్ని నిర్ణయాలు బాగా టైం తీసుకునే నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే అనాలోచితంగా ఏదో తొందరపాటు చర్యగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది నాలుగో విషయం. ఉద్యోగం మారేటువంటి విషయాలపై సైతం జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ మార్పుకై ఈ గ్రహస్థితి అంత అనుకూలతని చూపించదు. కాబట్టి ఏదైనా ఇంకొకటి సపోర్ట్ మన చేతిలో ఉంటేనే మనం ముందుకెళ్ళాలి తప్పితే చేతిలో ఇంకో ఉద్యోగం లేకుండా మారకూడదు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ కర్కాటక రాశి వారు ఈ మాసంలో ముందుకు వెళుతూ ఉండడం, అలాగే ప్రధానంగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, దక్షిణామూర్తి కవచాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.